హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు అందరికీ ఇష్టమైన పొటాటో చీజ్ బాల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. ఎవరైతే పొటాటో చీజ్ బాల్స్ ఇష్టపడతారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ వేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, షేర్ చేసేయండి. మరి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా రావాలంటే కొన్ని టిప్స్తో పాటు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్: బంగాళదుంపల్ని ఒక 3 ఉడికించి ముక్కలు చేసి తీసుకోవాలి. అర స్పూను బ్లాక్ సాల్ట్ తీసుకోవాలి. బ్లాక్ సాల్ట్ మీ ఆప్షనల్ అండి. 1 స్పూను కారం, 1 స్పూను ధనియా పౌడరు, అర స్పూను చాట్ మసాలా పౌడర్, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి తీసేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ తయారు చేయడం కోసం 6 బ్రెడ్ స్లైసెస్ని మనం తీసుకోవాలి. ఒక బౌల్లోకి 5 స్పూన్లు మైదా, 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసేసుకుందాం మనం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బౌల్లోనికి ఉడికించిన బంగాళదుంపలన్నింటినీ కూడా మనం వేసేసుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని సగం పౌడర్ వరకు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం ఇదంతా కూడా. మనం దీనిలోనికి మనం ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. కారం, బ్లాక్ సాల్ట్, ధనియా పౌడర్, చాట్ మసాలా పౌడర్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి. ఆల్రెడీ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసాం కదా ఇందాక మనం. వీటిని అన్నిటిని వేసి బాగా కలిపేసుకుందాం. దీన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మైదా కార్న్ఫ్లోర్లోనికి కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఉండలు లేకుండానే. నేను చూపించిన విధంగా ఈ బ్యాటర్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది పొటాటోకి మనం కోటింగ్ కింద యూజ్ చేస్తాం. ఇక్కడ నేను అమూల్ డైస్డ్ చీజ్ని తీసుకున్నాను. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ టైప్ చీజ్ అయితేనే మనకి స్టఫింగ్కి బాగుంటుంది. ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. కొద్దిగా ఈ పొటాటో ముద్దను తీసుకోవాలి. రౌండ్గా చేసుకుని మధ్యలోకి ఒత్తుకుని దానిలోనికి మనం స్టఫింగ్ కింద చీజ్ని పెట్టుకోవాలి. లోపల పెట్టిన ఈ చీజ్ పూని మొత్తం అంతా కవర్ చేసేయాలండి. చీజ్ అనేది బయటికి కనపడకూడదు. దీని విధంగా రౌండ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా మనం రౌండ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఉండలు అనేవి రెడీ అయిపోయాయి. ఈ బాల్స్ని ఒక్కొక్కటి తీసుకుని మనం ఈ పిండిలోనికి డిప్ చేసుకుని ఈ బ్రెడ్ పౌడర్లోని వేసుకుని బ్రెడ్ పౌడరు దీనికి అంతా కూడా అద్దుకోవాలి. మరొకసారి ఈ పిండిలోకి వేసుకోవాలి, బ్రెడ్ పౌడర్లోకి అద్దుకోవాలి. ఇది రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చండి. 2 సార్లు మనం ఈ కోటింగ్ని వేసుకోవచ్చు, లేదా ఒక్కసారి కూడా ఈ కోటింగ్ని వేసుకొని బ్రెడ్ పౌడర్ని అద్దేసుకోవచ్చు. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా ఒకసారి కూడా మనం కోటింగ్ ఇచ్చుకుని అద్దుకోవచ్చు. ఈ విధంగా చేసిన ఈ బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. మీకు టిప్ చెప్తాను కదండి, అదేంటంటే రెడీ అయిపోయిన బాల్స్ అన్నీ కూడా మనం మరొక్కసారి కనుక చేతిలోకి తీసుకుని రౌండ్ చేసేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న బ్రెడ్ పౌడర్ అంతా కూడా రాలిపోతుంది. దానివల్ల ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది. పెనం పెట్టేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఎంత అండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చీజ్ బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.